నమస్తే. మనము భగవద్గీతని అంటే కొంచెం శ్రవణం చేసుకుంటూ ఎలా అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత దాన్ని మననం చేసుకొని దాన్ని ఎలా అంటే మన అనుభవానికి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. భగవద్గీతనే కాదు, దేనికి సంబంధించిందైనా సరే ఇటు భౌతికమైన ఆధ్యాత్మికమైన ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మనం ఏం చేయాలి, ఆ సిద్ధాంతం ఏంటో కనుక్కొని దాన్ని మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత మనకేమొస్తుంది, అనుభవం వస్తుంది. ఆ అనుభవాన్నే సాక్షాత్కారం అనండి. ఇది భగవతత్వానికి సంబంధించింది అయితే. ఇటు భౌతికంగా సంబంధించింది అయితే మనం ఏమనుకుంటామో అది చేస్తాము, దాని గురించి ఆలోచన చేస్తాము, తర్వాత పని చేస్తాము, దానికి మనకు లాభం నష్టం వస్తుంది. అది విషయం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి భగవతత్వ సిద్ధాంతం, భగవద్గీత సిద్ధాంతం ఏంటి? భగవద్గీత అంటే ఏంటంటే టోటల్గా 8 ఉపనిషత్తులు కూడా వేదాల సారం తర్వాత వేదాలకి ఎండ్ పోర్షన్లో రాశారన్నమాట. ఏంటి మొత్తం 1108 మంది ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి? నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం అనేది ఒక్కటే, ఏకత్వం ఒకటే. ఆ ఏకత్వం నుంచే అనేకత్వం వచ్చేసింది. ఆ అనేకత్వాన్ని మరి ఎలా మనం గ్రహించాలి? నేనే ఆ ఏకత్వం అనేటువంటి విషయం, దాన్ని ప్రాక్టీస్ చేయమన్నాడు. ప్రాక్టీస్ అంటే ఏంటి మళ్ళీ అంటే ప్రాక్టీస్ అంటే ఏముంది, నేను ఏకత్వం కాదు, అనేకత్వం అంతా నేను వేరు అనేటువంటి భేదంగా ఉన్నాం కదా. సాధన అంటే ఏముంది, ఆ భేదాన్ని పోగొట్టుకోవటం. ఎట్లా పోగొట్టుకోవాలి? త్యాగం చెయ్యందే అమృతత్వ భావన అనేది రాదు. అంటే ఇప్పుడు కొత్తగా ఏదైనా పొందాలా, పొందేదేం లేదు. ఉన్నవి కనుక పోగొట్టేసుకున్నామంటే అది నువ్వేననేటువంటి విషయం నీకు అవగాహన అవుతుంది అని ఉపనిషత్తుల గురువుల యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మనం ఎలా మననం చేయాలని బ్రహ్మసూత్రాలు రాస్తే అల్టిమేట్గా వచ్చిన అనుభవం ఏంటి అనేది భగవద్గీత చెప్పడం జరిగింది. ఈ మూడింటిని కలిసి ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానం అంటే ఏంటి? మనం ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి అంటే ప్రస్థానం అంటే ఈ మూడు కలిపి ఒక్కటే, అంతే కదా. అన్ని ఉపనిషత్తుల్లో నుంచి వచ్చిందే. కాకపోతే ఈ 3 రకాలుగా మన సిద్ధాంతము, మన ఆచరణ, తర్వాత లాస్ట్లో అనుభవం. తర్వాత ఇంకొక సిద్ధాంతం ఏంది, మనకి బోలెడు నాలెడ్జ్ ఉంటుంది. అంటే నిజంగా ఇప్పుడు మన పెద్దవాళ్ళం అయిన తర్వాత మా అందరికీ అనుభవం వచ్చి ఉంటుంది. ఏంటి, చాలా వాటికి మన దగ్గర సమస్యలకి జవాబులు ఉన్నాయి. కానీ ఎవ్వరూ మన ఒక్క ప్రశ్న కూడా వేయడల్లా. ఇప్పుడు ఎవరైనా పిల్లలు వచ్చి నాకు ఇది చెప్పండి ఆంటీ, అది చెప్పండి ఆంటీ అని ఎవరిని అడుగుతున్నారు, వాళ్ళకి కావాలంటే ఏదైనా వాళ్ళు వీడియోలు చేసుకుంటున్నారు, ఏదో డిఫరెంట్ ఇష్యూ. కనీసం మన ఇంట్లో కూడా మన అడగడం లేదు అంటే అర్థం ఏంటి? మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మనం ఆచరణకి తీసుకురావడంలే. మనం తెలిసినటువంటి జ్ఞానాన్ని కనుక మనం ఆచరణకి తీసుకొని వస్తే డెఫినెట్గా మన దగ్గర అట్లీస్ట్ మన ఫ్యామిలీ వరకు మనని అర్థం చేసుకొని కొద్దో గొప్ప వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ, మనకి తెలిసినటువంటి జ్ఞానం కనుక ఆచరణకి రాలేదు అంటే అది మన నెత్తి మీద పెద్ద బరువు. ఎట్లా చిన్న ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు మనకి ఆరోగ్యం బాగలేదు, మనం వెతుకుతాము శరీరానికి ఏమేమి తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, మినరల్స్ కావాలి, వైటమిన్స్ కావాలి, దాంతోపాటు ఎక్సర్సైజ్ కావాలి. దీంతోపాటు మన మనసు మీద ఏదో పెద్ద పూజో ధ్యానమో చేసి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం వల్ల ఏమొస్తుంది? ఏమి రాదు. ఈ జ్ఞానాన్ని ఆచరణకి తెస్తే కొద్దిగా గొప్ప వాకింగో ఎక్సర్సైజో చేసి కాప్స్ మనకు అన్ని రకాల ఫుడ్లు ఉన్నా ఎంత అవసరమో అంత ఆహారం తీసుకుంటూ మన మనసు కనుక పరిపరి విధాలు ఆలోచిస్తుంటే అనవసరమైన విషయాలకు ఆలోచించకద్దమ్మా, భౌతికంగా సంబంధించిన విషయాల్లో నువ్వు ఇంత అనుభవం వచ్చేసింది, నువ్వు సాధించేది ఏం లేదు, లోపల ఉన్నటువంటి నీ భగవతత్వాన్ని నువ్వు గ్రహించు అనేటువంటి విషయంగా కొద్దో గొప్ప సాధన చేస్తూ ఉంటే ఫలితం ఎట్లా ఉంటుంది? మన ఆరోగ్యం సెట్ అవుతుంది, మన మానసికంగా ఆలోచనలన్నీ పరిపక్వ దశలో ఉంటాయి, మనం ఎవరిని ఇబ్బంది పెట్టము, ఎవరన్నా ఇబ్బంది పట్టా మనం ఇబ్బంది పడ్డాం. ఎందుకు ఇబ్బంది పడడం? ఈ ప్రపంచం, ఈ ప్రకృతి అంతా ఇది సహజం. అల్టిమేట్ ఏంటి, ఎవరి అనుభవంలో వాళ్ళు వెళ్ళాల్సిందే. కానీ ఎవరిని మనం సంతోషపెట్టలేము. కానీ సాధ్యమైనంత వరకు దుఃఖపెట్టగా ఉండడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు నీకు సాధ్యం అవుతుంది? నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నీకు ఆచరణకి తెస్తే. ఆచరణకి తేలేదు, అన్ని జ్ఞానాలతో పాటు ఇది కూడా మన నెత్తి మీద ఒక పెద్ద ఎన్ఆర్ఐ సూట్ కేసు. ఎన్ఆర్ఐ సూట్ కేసు అంటే తెలుసు కదా, ఇంతలా ఉంటుంది. ఎందుకంటే అన్ని కుక్కి తీసుకెళ్తాం కదా. అందుకని అంత పెద్ద సూట్ కేసు నెత్తిన పెట్టుకున్నవాడు ఎట్లా ఉంటాడు? భారంగా ఉంటారు, అంతే కదా. ఏమి బరువు లేని వాడు ఎలా ఉంటాడు? తేలిగ్గా హ్యాపీగా చిన్న హ్యాండ్ బ్యాగో చిన్న సెల్ ఫోన్ పెట్టుకుని ఊగులాడుకుంటూ వెళ్ళిపోతుంటాం. అదే సూట్ కేసును ఒక్కడ కాడలు ఊడిపోయి లాగడానికి పని లేదంటే నన్ను ఎత్తి పెట్టుకొని వెళ్ళాల్సిందే కదా. ఈ జ్ఞానం అనేది కనుక ఉపయోగించుకోకపోతే అంత బర్డెన్. అసలు ఏమీ తెలియదు, హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, చేయాల్సినవి చేస్తారు, ఏమి ఇబ్బంది పడదు. అందుకని ఇప్పుడు సమస్య అంతా ఎక్కడొస్తుంది?
ఆధ్యాత్మిక సాధన అనేటువంటి భావమే వస్తుంది. అసలు నిజంగా ట్రూత్ ఏంటి? ఉన్నదంతా ఒకటే, అందులో నుంచే వచ్చింది అన్నాం, బాగానే ఉంది. దానికి ఏదో పూజ పునస్కారం మొదట్లో చేసుకున్నాం, అది బాగుంది. కాదు, నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి, ఆధ్యాత్మిక సాధనలో వెళతావు అని మన ఎక్కడికో ఒక చోటకి మనం మన సంస్కారానికి అనుగుణంగా వెళతాం. అంతవరకు బాగానే ఉంది. అక్కడ మళ్ళీ ఏమొచ్చేస్తుంది? మళ్ళీ కాంపిటీషను. కొంతమంది గురువుగారితో బాగా క్లోజ్గా ఉన్నారు, తర్వాత మళ్ళీ వాళ్ళ సిస్టమ్ కంటే మన సిస్టమ్ బాగా పైకి రావాలి అనేటువంటి వ్యవహారంగా ఘర్షణ జరిగిందంటే మళ్ళీ మన ఈగో లేచేస్తుంది. ఇప్పుడు చెప్పింది ఏంటి భగవద్గీత? నీ ఈగోని తగ్గించుకోవాలి అంతే. ఈగో ఎప్పుడైతే తగ్గుతుందో సత్యం ఏంటో అసత్యం ఏదో వస్తుంది. ఈగో అంటే ఏంటి? మన మమకారం, అహంకారమే, ఐడెంటిటీయే అన్ని సమస్యలకి మూలం. ఇప్పుడు మనకి భగవద్గీతలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? అన్ని సిద్ధాంతం ఏం చెప్పారు? అన్నిటి సమస్యలకి మూలం నీ ఐడెంటిటీ. కాబట్టి నీ ఐడెంటిటీ నాది ఏం చేసావంటే నువ్వు ఎప్పటికీ ఆ ఈగోలోనే పడి కొట్టేసుకుంటుంటావు. అందుకని దాన్ని తగ్గించుకోవాలంటే నాది అనే భావనలో బయటికి రమ్మని చాప్టర్ 1 నుంచి 6 వరకు కర్మ అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి అని చెప్పటం జరిగింది. ఏంటి కర్మ? ఉన్నదంతా అంతా మన భగవతత్వంలో భాగమే. వీఆర్ సమిష్టి, వ్యష్టి కాదు. ఈ సమిష్టిగా నువ్వు పనిచేసుకుంటూ పోతే ఆ వస్తున్న పని గురించి నువ్వేం ఫలితము నష్టం ఆశించకుండా ఉంటే నీ బుద్ధి నిశ్చలం అవుతుంది. ఆ తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి మళ్ళీ ఏంటి? ఒక 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు ఉంది. వీటిని కనుక నువ్వు రెగ్యులేట్ చేసావంటే ఈ ఐడెంటిటీ లేవకుండా ఉంటుంది. నీ పర్సనల్ కోరికలకు వెళ్లకుండా ఉంటావు. నీ మనసు నిశ్చలం అవుతుంది. ఆ తర్వాత భక్తి ఏంటి? ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం అనేటువంటి విషయం భక్తి. జ్ఞానం ఏంటి? ఇక్కడ ఇప్పుడు ఆ జ్ఞాన స్థితికి భక్తి స్థితికి వెళ్ళాల్సింది ఎవరు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి వెళ్ళాలి. అందుకని వేదాంతం ఎవరికి? సాధన చేసే వాళ్ళకి. మరి అవతల వాళ్ళు ఎవరు? అందరూ భగవతత్వంలో భాగమైనప్పుడు అక్కడ నువ్వు చూపించాల్సిందేంటి? ప్రేమ గౌరవం చూపించాలి. మరి ప్రేమ గౌరవం చూపించాలంటే నిన్ను ఆపుతున్నది ఏంటి? నీలో ఉన్నటువంటి నేను అనేటువంటి నాది అనేటువంటి ఇంప్యూరిటీ అనండి, లేకపోతే అహంకారం అనండి, మమకారం అవన్నీ ఆపేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మన పాత్రను శుద్ధి చేసుకోవాలంటే చేసే పని పరమాత్మతత్వంగా చెయ్యాలి. ఆలోచించే ప్రతి ఆలోచన భగవతత్వంగా ఆలోచించాలి. 24 గంటలు భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు నువ్వు చూస్తున్నా, కూర్చున్నా, వింటున్నా, తింటున్నా అదే భావన ఉంటుంది. అల్టిమేట్ జ్ఞానం ఏంటి? వచ్చినదంతా, ప్రకృతి అంతా, వ్యక్తమైందంతా ఆ భగవతత్వంలో నుంచి వచ్చిందన్నారు. ఇప్పుడు మనం ఏంటి? 1 నుంచి 6 వరకు మొత్తం అవి చెప్పున్నాడు. 7 నుంచి 12 వరకు భక్తి అంటే ఏం చెప్పున్నాడు. 12 నుంచి 18 వరకు జ్ఞానం గురించి చెప్పాడు. ఇప్పుడు మనం ఎన్నో చాప్టర్లో ఉన్నాము? 13 వచ్చి 15వ చాప్టర్ చదువుకుంటున్నాం. 13 ఏం చెప్పాడు? క్షేత్రజ్ఞ విభాగం అన్నాడు. అంటే ఏంటి? క్షేత్రం అనేది పంచభూతాల ద్వారా వ్యక్తమైనటువంటిది, 24 తత్వాల్లో ఉన్నది. ఈ 24 తత్వాల్లో ఉన్నటువంటి ప్రతి క్షేత్రంలో ఉన్నది క్షేత్రజ్ఞుడే. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? అంటే ఆ జ్ఞానశక్తి, ఆ భగవతత్వ శక్తి తప్ప ఇంకొకటి లేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఉండడము, తెలియడము. ఉండడం అంటే ఏమన్నాడు అక్కడ? సత్ అన్నాడు. తెలియడం అంటే ఎవరన్నారు? చిత్ అన్నారు. దేనికోసం? సత్ చిత్ ఆనందం కోసం సృష్టి వ్యక్తమైంది అన్నాడు. అంటే మరి సృష్టిలోకి వచ్చి కూర్చున్నది ఎవరు? భగవతత్వమే వచ్చి కూర్చుంది. జీవత్వంలో ఉన్నది కూడా పరమాత్మతత్వం. మాట్లాడుకుందాం నెక్స్ట్. అంటే ఏంటి? ఇప్పుడు క్షేత్రజ్ఞుడు కాకపోతే ఏంటి? మరి ఈ క్షేత్రజ్ఞతలో ఉన్నటువంటి ఈ క్షేత్రజ్ఞుడికి ఏమేమి లక్షణాలు ఉన్నాయి? 24 తత్వాలతో పాటు సుఖము, దుఃఖము, ఆ తర్వాత స్థూలము, చైతన్యము, ధృతి, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేనివల్ల ఉన్నాయి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణాలు. తర్వాత ఏంటి? వాటితో పాటు మన కామక్రోధలో మోహ మదమాశ్చర్యాలు అవన్నీ పట్టుకొని ఈ జీవత్వ భావన పట్టుకొని ఉన్నాడు. అంటే ఏంటి? నేను జీవుణ్ణి అనే భావనలో ఉన్నాడు. నిజం చెప్పాలంటే నీవు జీవభావం కాదు, నువ్వే భగవతత్వం అనేటువంటి విషయంగా ఇప్పుడు 15 ఏంటిది? మనము పురుషోత్తమ ప్రాప్తి యోగం మాట్లాడుకుంటున్నాం. ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఏం చెప్తున్నాడు? ఒరిజినల్గా ప్రకృతి భగవతత్వ శక్తిలో నుంచే అంతా వచ్చింది. కాకపోతే అక్కడి నుంచి ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది? కాండము, ఆ తర్వాత కొమ్మలతో పాటు ఆకులు, తర్వాత వేళ్ళు నుంచి పైన ఊడలు, ఇలా మొత్తం ఎక్స్పాన్షన్ అయింది. ఈ ఎక్స్పాన్షన్లో ఇటు పరమాత్మతత్వము ఎక్స్పాన్షన్ అయింది, ఇటు మన ప్రకృతి, మన జీవత్వానికి సంబంధించింది ఎక్స్పాన్షన్ అయింది. పరమాత్మతత్వ ఎక్స్పాన్షన్ ఎట్లా? ఖాళీగా ఉన్నటువంటి ఒక శక్తి, అందులో నుంచి ఒక శక్తి వ్యక్తమైంది. అది ప్రాణం అనుకోవచ్చు. ఆ ప్రాణం ఎవరికి తెలిసింది? కాలానికి తెలిసింది. అంటే ఏంటి? టైము, స్పేసు, ఆబ్జెక్ట్. అంటే ఒక కాలం, ఒక ప్రాణము, ఒక కాలము, దాంతోపాటు ప్రాణాలు, ఒక వస్తువు, 3 వచ్చేసాయి. వీటికి ఏం పేర్లు పెట్టారు? తర్వాత హిరణ్యగర్భ, ఆ తర్వాత అంతర్యామి, తర్వాత విరాట్ అన్నాడు.
విరాట్ అంటే ఏంటి? బ్రహ్మాండం అంటే పంచభూతాలు. పంచభూతాలతో పాటు మనసు, బుద్ధి, అహంకారం, ఇదంతా కూడా పరమాత్మతత్వంలో నుంచి వ్యక్తమైనటువంటి ప్రకృతి. ఇక్కడ వచ్చినటువంటి జీవనంలో ఎవరు వచ్చి పడ్డారు? మళ్ళీ అదే భగవతత్వం ప్రకృతిలో వ్యక్తమైంది పరమాత్మతత్వమే, మన దగ్గర వ్యక్తమైంది కూడా పరమాత్మతత్వమే. దాని జీవ చైతన్యం అన్నాడు. ఆ జీవ చైతన్యం ఉంది కదా, ఆ జీవ చైతన్యం ఏం ఉన్నది. తర్వాత ఏంటి? ఈ జీవ చైతన్యం వరకు భగవతత్వమే, అందులో ఎక్కడ అనుమానం లేదు. ఇదేమైపోయింది? జీవ చైతన్యం నుంచి విడిపోయి నేను జీవుణ్ణి అనేటువంటి ఒక భావాన్ని పెట్టుకుంది. అంటే ఏంటి? జీవత్వం అనేది అందరిలో ఉన్నది, లైఫ్ ఒకటే. చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, ప్రాణం ఒకటే, ఆకలి దప్పిక ఒకటే, మైథునం ఒకటే, భయము ఒకటే. అంటే ఏంటి? ప్రతి జీవత్వంలో ఉన్నటువంటి సేమ్ క్వాలిటీస్, సమిష్టి క్వాలిటీస్ ఒకటే. అదంతా సమిష్టి. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? నిజం చెప్పాలంటే ఈ జీవత్వం అనేది జస్ట్ నీ భావన. ఉన్నదంతా ఎవరు? ఎందుకోసం వచ్చి కూర్చుంది? పరమాత్మతత్వం తన అనుభవానికి తెచ్చుకోవడానికి వచ్చింది. దానికి ఒక ఉదాహరణ చెప్తాడు, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? ఇలా వ్యాపించినటువంటి దీంట్లో తర్వాత ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఈ 3 గుణాలతోటి వాటితోటి చిగుళ్ళన్నీ ఏర్పాటు చేసుకొని అది ఎక్స్పాండ్ అయి కూర్చున్నది. ఆ తర్వాత ఈ సంసారానికి కానీ ఈ పరమాత్మతత్వానికి కానీ ఆది అంతం లేదు. కాకపోతే నీ వివేకంతో దీన్ని తొలగించుకోవచ్చు అని చెప్పింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఎవరైతే ఇదంతా ప్రకృతేను, నా దగ్గర ఉన్నటువంటి భగవతత్వం కూడా పరమాత్మతత్వం దేను అనేటువంటి విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి భగవతత్వానికి తేడా లేదు, నా పరంధామం చేరతారన్నారు. పరంధామం అంటే ఒక స్థితి. మనం కూడా అంతే కదా, ప్రకృతి మన ఇబ్బంది పెట్టకుండా ఉన్న స్థితి కనుక మన దగ్గర ఉంటే, అంటే ప్రకృతి అంటే మళ్ళీ ఎవరు? మన మనసు, మన బుద్ధి, మన ఆలోచనలు, ఇదంతా కూడా ప్రకృతే. మరి ప్రకృతిలో ఇబ్బంది పడేవాడెవడు? నేను భావం, నేను జీవుని అనుకునేవాడు ఇబ్బంది పడతాడు. కానీ ఒరిజినల్గా జీవత్వం ఎవరిది? భగవతత్వాన్ని. అలా విషయం ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే వివేకం వైరాగ్యం తెచ్చుకుంటారో వాళ్ళకి నాకు తేడా లేదని చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు? ఇలా తెచ్చుకోకుండా ఆపుతున్నది ఏంటి? నిర్వాణ మోహం అన్నాం కదా, మనలో ఉన్నటువంటి శరీరమే నేను, నా ప్రాణమే నేను, నా మనసు, నా ఆలోచనలు, నా కోరికలు, ఇవే సత్యం అనేటువంటి దురభిమానం. ఆ తర్వాత మనం ఎక్కడుంటే అక్కడ మనం సంగమం అతుక్కునేటువంటి మన స్వభావం. ఆ తర్వాత మళ్ళీ ఆసక్తి అంటే ప్రేమ, కోరికలు, ఇవి. తర్వాత ద్వంద్వాలు, అంతే కదా, ప్రకృతిలో అంతా ద్వంద్వాలు అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకోకపోవడం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి? ఇవన్నీ అవగాహన చేసుకోవాలి అంటే ఆధ్యాత్మిక చింతన అంటే ఏంటి? భగవతత్వానికి సంబంధించినటువంటి సత్యం నాకు తెలియాలి. ఆ సత్యం తెలియకుండా నన్ను ఆపుతున్నది ఏంటి? నా కోరికలు. ఆ కోరికలను నేను తగ్గించేసుకోవాలి, వదిలించేసుకోవాలి. ఆ తగ్గించుకోవాల్సినటువంటి శక్తి నా దగ్గర పెట్టుకోవాలి అనేటువంటి సాధన చేసినప్పుడు అప్పుడు ఏంటి? సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయం గ్రహిస్తే ఆ జ్ఞానం వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు అని నేను 5వది చదువుకున్నాం. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు? 6వది వచ్చి ఎవ్వరూ కూడా నన్ను తట్టుకుని తాకేంత స్థితి లేరు. అంటే ఏంటి? నేను ఒక్క శక్తి తప్ప నా శక్తికి పోటీ పడగలిగిన వాళ్ళు ఎవరు లేరు. సూర్యుడైనా, చంద్రుడైనా, అగ్ని అయినా, ఎవరైనా నా ద్వారా వ్యక్తమైన వాళ్ళే తప్ప ఇంకొకళ్ళు ఎవరు లేరు అంటారు. అంటే ఏంటి? పరమాత్మతత్వాన్ని పోల్చడానికి, భగవతత్వం ఇలా ఉందని చెప్పడానికి మన దగ్గర పిసరంత ఆధారం కూడా లేదు. ఎందుకు? మనం శరీరం ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, ప్రాణం ద్వారా కానీ, మన బుద్ధి ద్వారా కానీ భగవతత్వాన్ని మనం గ్రహించలేము. కాకపోతే ఆ శక్తి అయితే అణువణువు ఉందని మన ఋషులు చెప్పారు, మనకి అనుభవానికి వస్తుంది, అంతే కదా. ఇప్పుడు మనం ప్రతి స్థితిలో నిద్రలేచాను, పడుకున్నాను, ఆ తర్వాత కలలు కన్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాతో ఆ శక్తి ఉన్నది కదా. ఇవేవి లేవు అంటున్నా, నేను లేననే మాట నేను అనడం లేదు కదా. అంటే నాతో 24 గంటలు ఆ భగవతత్వ శక్తి ఉందనేటువంటి విషయాన్ని మనం ఎవరం కూడా వదలలేము. అంటే మన దగ్గర ప్రాణము, మనసు, మన శరీరం ఉన్నంతకాలం భగవతత్వ శక్తి మనతోనే ఉంది. ఎందువల్ల ఉన్నది? అదంతా సమిష్టి అనుభవం కోసం వస్తే, ఇది వ్యష్టి అనుభవం. అంటే ఏంటి? ఇక్కడ సచ్చితానందం అని అక్కడ అన్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఏమంటున్నారంటే ఇది కూడా అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటే సర్వత్రా వ్యాపించినదంతా సమిష్టిది, మనతో ఉన్నది కూడా అదే. మనతో ఉన్నది కూడా అదే అయినటువంటి మనస్సు, ప్రాణం కలిసి అంటే ప్రాణశక్తి, క్రియాశక్తి. ప్రాణశక్తిని క్రియాశక్తి అంటారు, జ్ఞానశక్తి. ఈ రెండు కలిపి ఇచ్ఛ కోసం ఈ అహంకారం శరీరాన్ని ఏర్పాటు చేసుకుంది. కాకపోతే ఇది ప్రకృతి అన్నప్పుడు దీని సమత్వ స్థితిలో బ్యాలెన్స్గా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నప్పుడు మన అహం గనక తగ్గిందంటే, మన కోరికలు కనుక తగ్గాయి అంటే మనకి మన తత్వానికి తేడా లేదనేటువంటి విషయాన్ని గ్రహిస్తామని చెప్తున్నాడు. చదువుదాం. అది అంటే ఏంటి? మొత్తం నా నుంచే వచ్చింది, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ అని చెప్పాడు. నిన్న మనం ఏం చదివాము? 7 చదివాం. ప్రాణిలోకమైన ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే.
అది ప్రకృతి యందు స్థితములైన మనస్సు ఇంద్రియాలను శబ్దాది విషయాల ద్వారా తన వైపు ఆకర్షించును. అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి ఈ జీవాత్మ, ఆత్మ అంటే ఏంటి? జ్ఞానం. అంటే ఏంటి? ఈ జీవత్వం ఉన్నంత వరకు ఆ జ్ఞానం మనతో ఉంటుంది. ఆ జ్ఞానం ఎవరిది? భగవతత్వానిదే. అంటే మనం కూడా భగవతత్వానివే. మరి మన ఆపుతున్నది ఏంటి? మన భావం ఆపుతున్నది. ఏంది ఆ భావం? ఐడెంటిటీ. నేను భగవతత్వం అనేటువంటి విషయాన్ని ఎందుకు మర్చిపోయినాను? నా ఇంద్రియాలతో నడిపిస్తున్నాను, నా మనసు ఇంద్రియాలు చెప్పినట్టు వింటున్నది, అందుకని భౌతికంగానే తిరగడం జరుగుతుంది. కాబట్టి అసలు ఈ ఈ జీవత్వంలో ఉన్నది కూడా ఈ జీవత్వం అంటేనే భగవతత్వం అనేటువంటి విషయాన్ని మనకి మరుపు జరిగింది ఇంద్రియాల వల్ల, మనసు వల్ల అని చెప్పి చెప్తున్నాడు 7వ దాంట్లో. ఎందుకు? ఇంద్రియాలు ఎప్పుడు బయట వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, అంతే కదా. కళ్ళు చూస్తాయి, ఏ విషయాన్ని గ్రహిస్తాయి, ఇది కరెక్ట్ అది కరెక్ట్ అదా కాదా అని మనసు చెప్తుంది. అంటే ఏంటి? దాన్ని ఏమంటారు? పర్సెప్షన్, ప్రొజెక్షన్ అంటాడు. పర్సెప్షన్, కళ్ళు కేవలం చూసినంత మాత్రాన ఏం టెన్షన్ లేదు, కానీ ఇదే చూడు అదే చూడని మళ్ళీ మనసు డైరెక్షన్ ఇస్తుంది, దాన్ని ప్రొజెక్షన్ అంటారు. ఎప్పుడైతే ప్రొజెక్షన్ వస్తుందో ఐడెంటిటీ వస్తుంది. ఎప్పుడైతే ఐడెంటిటీ వస్తుందో అది దుఃఖానికి కారణం అవుతుంది. నిజంగా ఐడెంటిటీ ఉందా? లేదు, భావం అంటాడు. ఎందుకు? నిజంగా ఉన్నది ఎవరు? జీవాత్మ జ్ఞానం, భగవతత్వ జ్ఞానమే మనం ఉంది. కాకపోతే ఈ ఐడెంటిటీ భావమే కరెక్ట్ అనుకొని దాని చుట్టూ తిరుగుతున్నాము. దానికి కారణం ఏంటి? మన ఇంద్రియాలు, మనసు అని చెప్పాడు. తర్వాత ఇంకోటి, వాయువు వాసనలు ఒక చోట నుండి మరి ఒక చోటికి కొనిపోయినట్లుగా ఆ దేహాదులకు స్వామీజీ అయినటువంటి జీవాత్మ ఒక శరీరాన్ని త్యజించినప్పుడు మనసు ఇంద్రియాలను గ్రహించి వాడితో కూడా మరొక శరీరాన్ని పొందును, అనగా దానిలో ప్రవేశించడం. అది 8-9. ఈ జీవాత్మ జ్ఞానేంద్రియాలు అనేటువంటి పంచేంద్రియాలను మనసును ఆశ్రయించి శబ్ద విషయాలను అనుభవించను. జీవాత్మ శరీరాన్ని త్యజించినప్పుడు, శరీరమునందు స్థితులై ఉన్నప్పుడు, విషయభోగాలను అనుభవించుచున్నప్పుడు, అటులే త్రిగుణాలతో కూడి ఉన్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు. కేవలం వివేకశీలుడైనటువంటి జ్ఞానులే తమ జ్ఞాననేత్రం వల్ల స్వరూపమును తెలుసుకొనగలుగుదురు. అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయాలందు ఉన్నటువంటి ఈ తత్వాన్ని ప్రయత్నశీలుడై తెలుసుకొనగలరు. కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నం చేసినను ఈ ఆత్మను తెలుసుకొనజాలరు. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏంటి 8 నుంచి 11 వరకు చదివాం. ఈ 8 నుంచి 11 వరకు చెప్పిన వాటిలో ఏంటి ఇక్కడ భావము? 8వ దాంట్లో మామూలుగా 7వ దాంట్లో ఏం చెప్పాడు? మనలో ఉన్నది ఎవరు? జీవాత్మ. ఆత్మ అనే పదం ఎక్కడొచ్చినా దానికి జ్ఞానం అని అర్థం. అంటే ఏంటి? ఈ మనలో ఉన్నటువంటి జ్ఞానానికి కారణం ఎవరు? భగవతత్వ శక్తే కారణం. కానీ మనమేమనుకుంటున్నాము? మనము ఆ భగవతత్వ శక్తి అనేటువంటి విషయాన్ని మర్చిపోయినాము. ఎందుకు మర్చిపోయినాము? మన దగ్గర ఉన్నటువంటి మనస్సు 24 గంటలు బయటికే తిప్పేస్తూ ఉంది కాబట్టి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిజం చెప్పాలంటే, అంటే మళ్ళీ ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణము, మనసు మోసుకొని పోయి మళ్ళీ ఇంకొక శరీరం వస్తుంది అనేటువంటి భావంతో ఇక్కడ చెప్తున్నాడు. కాకపోతే నిజంగా అర్థం చేసుకుంటే మనం ఏంటి ఆయన చెప్పింది? అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి ప్రాణం ఒకటే, అంతే కదా. ఇక్కడ నాదొక ప్రాణం గొప్ప, పక్కదొక ప్రాణం గొప్ప అనేటువంటి విషయం లేదు. కానీ తేడా ఎక్కడ? ఐడెంటిటీ ఒకటే తేడా. ఐడెంటిటీ తీసి పడేస్తే సమిష్టికి మనకి తేడా లేదు. అంటే ఏంటి? నిజం చెప్పాలంటే ఇక్కడ రావడము పోవడము అనేది ఎందుకు ఆ కాన్సెప్ట్ మీద అంత మనసు నిలబడదు. మనకి ఎందుకు నిలబడదు? ఏం చెప్పాడు భగవద్గీతలో ఫస్ట్లో? అర్జున, ఎన్నో జన్మలు గడిచిపోయినాయి, అప్పుడు నువ్వున్నావు, నేనున్నాను, తర్వాత ఇప్పుడు ఉన్నాము, నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, తర్వాత రాబోయే జన్మలు ఉన్నాయి, ఆ జన్మల్లో నేను ఉంటాను, నువ్వు ఉంటాను అన్నాడు. ఇక్కడ ఉండేది ఎవరు? అంటే ఇప్పుడు పోయినా వచ్చిన శరీరాలు పోతాయి వస్తాయి, కానీ లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏంటి? అది ఎక్కడికి పోదు కదా. అంటే ఏంటి? ఈ పూర్వజన్మలు, ఈ జన్మలు అని నిజంగా చెప్పాలంటే ఇది ఇలా జరిగింది అనేటువంటి చెప్పడానికి అథెంటిసిటీ లేదప్పా. అందుకే వాటి గురించి ఊహించడం కూడా నేను కరెక్ట్ కాదనుకుంటాం. ఎందుకు అనుకుంటాము? ఉన్నదంతా జ్ఞానమే, సమిష్టి, ప్రస్తుతం ఉన్నదే తప్ప నిన్న జరిగిపోయిందో రేపు జరగబోయే విషయమో తెలియదు. ప్రస్తుతం జరిగిపోయిందంతా కూడా పాస్ట్, కాలంలో గడిచిపోయింది, కాలం వెళ్ళిపోయింది, మనసే అదంతా కూడా. అదంతా మళ్ళీ మనసు అంటే మళ్ళీ మాయ అన్నారు, భవిష్యత్ అంతా మాయ అన్నారు. భవిష్యత్తు మనకి తెలియదు. కాకపోతే ఏంటి? భవిష్యత్తులోనూ, కాలంలోనూ, ప్రస్తుతంలో కూడా ఉన్నది ఒకటి ఉన్నది. ఏంటి? ఆ భగవతత్వ శక్తి ఉన్నది. ఎక్కడున్నది? సర్వత్రా ఉన్నది. నా దగ్గర ఉన్నటువంటి భగవతత్వ శక్తి ఎదురు లేదా? అంతా ఉన్నది. మరి రావడం పోవడం ఇదంతా ఏంటి? ఇప్పుడు నువ్వు ఇదంతా ప్రకృతి అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావనుకో, భగవతత్వ శక్తి ఒకటే నా దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకున్నావనుకో, అప్పుడు ఇంకా రావడం పోవడం ఏముంది? వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. మరి అలా రావడమే దానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు?
మనసును ఆసరి శబ్ద విషయాన్ని అనుభవించి అంతే కదా. వీటన్నిటికీ ఎందుకు ఇప్పుడు ఈ ఐడెంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ పంచభూతాలు, పంచభూతాలతో తయారైనటువంటి పంచకోశాలు, పంచకోశాలతో పాటు తయారైనటువంటి మన తన్మాత్రలు, మన ఇంద్రియాలు, అంతే కదా. ఏదైనా ఆహారం తీసుకున్నాము, ఏ శరీరం తీసుకున్నా ఆహారం తీసుకోవటం ఒకటే. అంటే సర్వత్రా ప్రతి ప్రాణిలోనూ భగవతత్వం ఉన్నప్పుడు ఈవెన్ దాన్ని ఏమంటారు, బల్లి ఆహారం తీసుకుంటున్న దానికి మనం ఆహారం తీసుకుంటున్న దానికి పెద్దగా తేడా ఏం లేదు. అది మంచిగానే అనుభవంతోనే తీసుకుంటుంది. అలాగే ఆ అనుభవంతోనే సృష్టితో పిల్లల్ని కంటుంది. అంటే ఏంటి, సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మ తత్వానికి శరీరాలతో సంబంధం లేదు. ఏ శరీరమైనా ఒకటే. జడభరతుడు తెలుసు కదా. దాంతోపాటు ఒక రాజు చనిపోతాడు, ఒక రాజు ఒక గురువు గారు చనిపోయినప్పుడు, నేను ఇదిగోనయ్యా నాకు వచ్చే ఈ జన్మలో నేను ఏదో పిగ్గో బొగ్గో పుడుతున్నాను, మళ్ళీ నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయని అడుగుతాడు. అంటే ఏంటి, ఏ జన్మకైనా సరే చూసేవాళ్ళు అయ్యో అని సానుభూతి పడడమే తప్ప ప్రతి జన్మలో ఉన్నటువంటి భగవతత్వము ఆనందమే. అంటే దుఃఖం ఎప్పుడో వచ్చిపోయేదే తప్ప 24/7 ఎవరు ఏమి ఏడుస్తూ ఉండరు. మరి ఆ ఆనంద స్థితి, ఆ భగవతత్వ స్థితి, అది పరమాత్మ తత్వమే. అంటే ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంది ఇక్కడ అంటే ఏంటి, ఈ పంచభూతాలు ఒకటి ప్రొటెక్ట్ మన ఇబ్బంది పడుతున్నాయి, ఇంద్రియాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇంద్రియాలు మనకి ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి అనేటువంటి విషయం మనకి అవేర్నెస్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ మనసుకు వచ్చినటువంటి జ్ఞానం భగవతత్వమే. కాకపోతే మనకంత తెలియడంలా, ఎందుకు తెలియడం లేదు అనేది ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఉన్నప్పుడు విషయభోగాలు అటులో త్రిగుణాల్లో ఉన్నప్పుడు అజ్ఞానులు తెలుసుకోలేరు అంటాడు. కేవలం జ్ఞానము మళ్ళీ ఇక్కడ తేడా ఏంటి, మళ్ళీ అంతఃకరణ శుద్ధి గల యోగులు ఈ ఆత్మతత్వాన్ని ప్రయత్నశీలుడై తెలుసుకుంటారు. కానీ అంతఃకరణ లేని శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించి తెలుసుకోలేరు. అంటే ఇప్పుడు కారణం ఏం చెప్తున్నాడు, దీనికి ఇప్పుడు తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటి, మన ఐడెంటిటీ. మన ఐడెంటిటీ అంటే మన అంతఃకరణ. అంతఃకరణ అంటే ఏంటి, మన మనసు, మన బుద్ధి, మన చిత్తం, అహంకారాలు. ఆ జ్ఞాపకాలకు అనుగుణంగా నాకు కోరికలు వస్తాయి, అవి తీర్చుకోవడానికి మళ్ళీ సంకల్పం వికల్పం వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మన శరీరం ద్వారా అవి కండక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది ఏంటి, ఇక్కడ మన అంతఃకరణను శుద్ధి చేసుకోవాలి. అంతఃకరణ శుద్ధి చేసుకోవాలంటే మనం మన పవిత్రమైనటువంటి హృదయము మన మనస్సు పెట్టుకోవాలి. అంటే ఎందువల్ల ఎట్లా పెట్టుకోగలుగుతావు నువ్వు, ఈగోని తగ్గించుకున్నప్పుడు సాధ్యమవుతుంది. ఈగో అంటే ఏంటి, ఈగో అంటే నిజం చెప్పాలంటే ఏం లేదబ్బా, దుఃఖం. ఎక్కడ దుఃఖం ఉంటుందో అక్కడ వాళ్ళకి ఈగో ఉన్నట్టు అర్థం. అసలు దుఃఖమే లేదు, 100% నిజంగా ఈగో లేదని నమ్మచ్చు. తర్వాత నిజంగా ఇప్పుడు చాలామంది అడుగుతారు, నా స్థితి చెప్పండి, నా స్థితి చెప్పండి అంటారు. నీ ఆకలి నీకే తెలుస్తుంది, పక్క వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కాకపోతే ఏంటి, ఇప్పుడు నిజంగా ఈగో లేనివాడు ప్రపంచంలో జరిగేటువంటి ఏ విషయం గురించైనా వాళ్ళు నన్ను హర్ట్ చేశారు, వీడు నన్ను హర్ట్ చేశారు అనేటువంటి విషయంగా ఎవరితో చెప్పడు, ఇబ్బంది పడడు. ఎందుకు, ఇదంతా సామాన్యం, ఇదంతా ప్రకృతి అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది. నెంబర్ 1 అంటే ఏంటి, ప్రపంచంలో ఏ మనిషికి కానీ ఏ వస్తువుకి కానీ హర్ట్ కాడు, అంటే ఇబ్బంది పడడు. వాడు నన్ను అన్నాడు చూసారా ఎంత అవమానం అండి, ఇలా అనొచ్చా అలా అనొచ్చా, నేను తినే ప్లేటు ఇట్లా తిన్నామని అన్నారండి అని చెప్పుకుని ఉంటారు. అలా ఉంది అంటే మనకి ఈగో ఉందని అర్థం, హర్ట్. రెండోది ఏంటి, గిల్ట్. మనం అప్పుడెప్పుడో తెలిసి తెలియకుండా అప్పుడు చేస్తున్నామండి, పొరపాటు అయిపోయింది, ఇప్పుడు అదే వ్యవహారం వస్తే అలా చేయకుండా ఉంటాము అని ఆ గిల్ట్ని క్యారీ చేసుకుంటూ ఉంటాం. దానికి కారణం కూడా అహమే. నిజంగా పరమాత్మ తత్వంలో నా తప్పు ఒప్పు అట్లా ఏం లేదు. సంస్కారాలు అంటారు, వాడికి సంబంధించినది నాది అనుకుంటే అనుభవిస్తావు, లేదు అనుకుంటే అసలు సమస్య లేదు. రెండోది గిల్టు. మూడోది ఏంటి, ప్రపంచానికి సంబంధించిన ఒక విషయానికి కానీ ఒక వస్తువుకి కానీ పిసరంతా కూడా డిస్టర్బ్ అవ్వం. నాకు అది ఉంటే సంతోషంగా ఉంటాను, అది లేకపోతే నేను దుఃఖపడుతున్నాను అనే బాధ ఉండదు. అట్లాగే నాకు ఆ మనుషులండి వాళ్ళని నేను వదిలిపెట్టలేకపోతున్నాను, వాళ్ళతో ఎంతో ఉన్నాను అనేది అటువంటివి కూడా ఏముండవు. అంటే ఏంటి, అంత పెద్ద అటాచ్మెంట్ ఉండదు అని. మళ్ళీ ఇదంతా ఎవరికి వాళ్ళకి పర్సనల్ సాధనకి మాత్రమే. కానీ ఎదురుగా వచ్చేసేటప్పుడు మళ్ళీ ప్రేమ గౌరవం ఉండాలి. ఈ వేదాంతం, ఈ త్యాగం ఇదంతా ఎవరికి వాళ్ళకి చేయాలి. కానీ ఇప్పుడు మన ప్రస్తుతం ఏంటి, వేదాంతం పక్క వాళ్ళకి చెప్తాము, కానీ అనుభవం అన్నీ పక్క వాళ్ళకి చెప్తాము, కానీ మనకి ఆచరణ ఉండదు. మన ఇంటికి వెళ్ళి మన వాళ్ళని పరిశీలించి మన ఫ్యామిలీని చూస్తే అంత మెస్సింగ్. అంతా ఏంటి, అందువల్ల ఏంటి, మనం ఏం చెప్పినా ఎవరు వినరు. ఎందుకు, మనకు ఆచరణ లేదు కదా. మన జ్ఞానాన్ని మనం ఆచరణకి తెచ్చినప్పుడు మాత్రమే మనం ఏం చెప్పినా ఎవరైనా వింటారు. ఎవరి దాకానే వెళ్ళక్కర్లా, మన పక్కన వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లా. ఓహో వీళ్ళు ఇలా చేసినందువల్ల కదా వీళ్ళు ఇలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అలా ఆపుతున్నది ఏది అంటే మనకి అంతఃకరణ శుద్ధి లేకపోవడం. అంతఃకరణ శుద్ధి ఉండాలి అంటే ముఖ్యంగా మన ఐడెంటిటీని మనం తొలగించుకొని ఉన్నదంతా ఆ తత్వం అనేటువంటి దాంట్లో ఉండాలి. అది కూడా ఏంటి, అల్టిమేట్గా ఉన్నదంతా ఒకటే భగవతత్వం. ఆ భగవతత్వం వ్యక్తమైంది ఎట్లా, మనం మళ్ళీ కాన్షియస్ అంటే ప్యూర్ కాన్షియస్నెస్ అనండి, లేకపోతే డివైన్ లైట్ అనండి. మళ్ళీ ఆ డివైన్ లైట్ ఎక్కడుంది, మన మనసులోనే ఉంది. మన మనసు వ్యష్టిగా ఉన్నప్పుడు, మన ఆలోచనల వరకు ఉన్నప్పుడు, శరీరం వరకు ఉన్నప్పుడు అది అహము, మన కోరికలు.
అలా కాకుండా మనసు దాటి కనుక ఆలోచన చేయగలిగినప్పుడు సమిష్టిగా ఉన్నప్పుడు అది పరమాత్మతత్వం, అది చైతన్యం. అంటే ఏంటి, అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈయన చెప్తున్న దాన్ని బట్టి అసలు జీవత్వం లేదు, ఉన్నదంతా ఎవరు, భగవతత్వమే. ఈ జీవత్వం అనేటువంటి భావంలో నుంచి మనం బయటపడాలి. అంటే జీవాత్మ వేరు, మళ్ళీ జీవత్వం వేరు. జీవాత్మ భగవతత్వం, ఆత్మ అని వచ్చిందంటే భగవతత్వ జ్ఞానం. జీవత్వం అంటే నేనే జీవుణ్ణి అనేటువంటి మనం తత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి భావం. మళ్ళీ ఇక్కడ అదే చెప్తాడు కదా, ఎక్స్పీరియన్స్డ్. నేను జీవుణ్ణి అనుకున్నప్పుడే అన్ని సమస్యలు. ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్డ్ ఉంటుంది, అనుభవం ఉంటుంది, అనుభవించే విషయం ఉంటుంది, కానీ అనుభవించేవాడు ఉండడు. ఎప్పుడైతే అనుభవించేవాడు లేడో ఐడెంటిటీ లేదు. అంటే అల్టిమేట్ ఏంటి, పరమాత్మతత్వం యొక్క తత్వం అనేది ఈ లక్షణాలతో ఉన్నది. తత్ అంటే ఒకటేను, ఆ తత్వ స్థితిలో ఉండడమే తత్వం. ఎందుకోసం అంటే శరీరానికి సంబంధించింది అయితే ఇచ్చన్నాడు, భగవతత్వానికి సంబంధించింది అయితే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అన్నారు. అల్టిమేట్గా ఇండైరెక్ట్గా చెప్పింది ఏంది, ఇండైరెక్ట్ ఏముందిలేండి, డైరెక్ట్గానే 4 మహావాక్యాల్లో చెప్పింది ఏం చెప్పాడు, చెప్పింది ఫస్ట్ ప్రజ్ఞానం బ్రహ్మ, అది తప్ప ఇంకోటి లేదు. రెండోది తత్వమసి, మూడోది అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ. ఉన్నదంతా ఒకటేనని. మరి ఆ ఉన్నదంతా ఒకటేనని అందరికీ తెలుసు, మరి దాన్ని ఆచరణకు తెచ్చుకుంది ఎట్లా, దానికే సాధన ఏంటి, త్యాగం లేదే అమృతత్వం రాదు. త్యాగం అంటే ఏంటి, భౌతికంగా సంబంధించిన విషయాలన్నింటిలో కూడా మనకి పెద్దగా పట్టించుకోకుండా ఉండడం, పెద్ద రియాక్ట్ అవ్వకుండా ఉండడం, జస్ట్ బ్యాలెన్స్డ్ స్థితిలో ఉండడం. ఏదొస్తే అది ప్రసాదం అనేటువంటి స్థితిగా మన మనసును తీసుకెళ్ళినప్పుడు చిన్నగా మనం వద్దు అనుకుంటే, మనం ఏమీ అవసరం లేదనుకుంటే, మనం ఏది వద్దనుకోకర్లా, అవసరం లేనప్పుడు ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాలన్నీ చిన్నగా టపా పడిపోతుంటాయి. తర్వాత ఏంటంటే ఎక్కడో దుఃఖం ఉంది, ఎక్కడో సంతోషం ఉంది, ఇవన్నీ కూడా ఊహలే, అన్నీ భావాలే. అల్టిమేట్గా పరమాత్మతత్వంలో భావం లేదు, ఉన్నది స్థితి. ఆ స్థితి తెలియడం చిత్తుకి, అంటే జ్ఞానానికి తెలుస్తుంది. అంటే ఏంటి, మళ్ళీ ఈ రెండు సపరేట్ లేవు. సత్, చిత్, ఆనందం అన్నీ ఒకటే. మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు, మన దగ్గర ఉన్నది ఏముంది, ప్రాణం ఉంది. చాలామంది ఉంటారు హృదయాన్ని అంటారు. హృదయం ఏం లేదు. ఫస్ట్ సృష్టి వ్యక్తమైనటువంటి ప్రాణంలో ఉన్నది పరమాత్మతత్వమే. ఇది ఉన్నదని తెలుస్తున్నది ఎవరికి, మళ్ళీ మనసు, మన శరీరం వరకు కాకుండా కొంచెం జ్ఞానంగా ఆలోచన చేస్తే మళ్ళీ అక్కడ తెలుస్తున్నది కూడా పరమాత్మతత్వానికి. అంటే ఇప్పుడు విషయం ఏంటి, ఉండడం భగవతత్వమే, తెలియడం భగవతత్వమే. అంటే మన ప్రాణము భగవతత్వమే, మన మనసు చిన్న విషయాలను దాటితే అది కూడా భగవతత్వమే. ఈ రెండు ఎందుకున్నాయి, ఇచ్చ కోసం ఉన్నాయి. ఏంటి ఇచ్చ, నా చిన్న కోరికలు అనేటువంటి విషయం దాటి భగవతత్వానికి సంబంధించిన తప్పది ఇంకోటి ఏమీ లేదు అనేటువంటి ఆలోచన పెట్టుకొని కనుక చేసుకుంటే ముందు ఏదో లాభం వస్తుందో నష్టం వస్తుందో తీసి పడేస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు, ఈ ప్రకృతి అనేది ఉండడం, రావడం, వెళ్ళడం ఇవన్నీ సహజం, మార్పులన్నీ సహజం. కానీ మారకుండా నా దగ్గర ఒక స్థితి అయితే ఉందని నాకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది, నిద్రలో ఆ స్థితి నాతోనే ఉంది, నేను తెల్లవారు లేచిన తర్వాత నాతోనే ఉంది, నేను మాట్లాడేటప్పుడు నాతోనే ఉంది. కాకపోతే ఎప్పుడైతే నా ఈ 3 గుణాలను దాటానో, నా అహంకారాన్ని దాటానో, ఆటోమేటిక్గా నా పరమాత్మ తత్వ స్థితి నాకు అవగాహనకు వస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు వరకు చెప్పింది ఇది చెప్పున్నాడు ఇప్పటిదాకా. అంటే అర్థం ఏంటి, అంతఃకరణ శుద్ధి అంటే మనం ప్యూరిఫై కావాలి అంటే ప్రకృతికి సంబంధించిన విషయాలన్నీ సహజంగా చూస్తూ, అంటే ఏంటి, సహజావస్థలో ఉంటే ఇవన్నీ సహజమే, అన్నీ అసహజమేమీ లేదు. అనారోగ్యం వస్తుంది సహజం, ఆరోగ్యంగా ఉంటారు సహజం, తర్వాత రిచ్ ఉంటారు సహజం, పేదవాళ్ళు ఉంటారు సహజం, అన్నీ సహజమే. ఈ సహజానికి పెద్ద మనం రియాక్ట్ అవసరం లేదు అనేటువంటి, కానీ ఇన్ని అవస్థల్లో కూడా నాతో ఆ శక్తి నాతో ఉన్నది, ఆ స్థితి నాకున్నది, అది నాకు తెలుస్తోంది. ఎట్లా తెలుస్తోంది, నాకు తెలిసిపోతుంది. ఎందుకు తెలిసిపోతుంది, మనసు క్లియర్గా ఉన్నప్పుడు, వేరే ఆలోచనలు మన దగ్గర ఏమీ లేనప్పుడు మన దగ్గర అదే స్థితి ఉందనేటువంటి అవగాహన రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏదో చెప్తారబ్బా, జన్మలు పునర్జన్మలు ఎవరు చూడలే, ఆ తర్వాత అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది, ఈ జ్యోతిష్యాలు ఇవన్నీ నమ్మకండి, ఎవ్వరికి ఏమీ తెలియదు. అఫ్కోర్స్ ఒక శాస్త్రం అయితే ఉండొచ్చు, మరి అంత తెలిసిన వాళ్ళ జీవితాలు ఎందుకు అట్లా ఉన్నాయి అంటే ఏంటి, అంటే అది మనం అవగాహన చేసుకోవాలి. ఎవరన్నా చెప్పారు అంటే వాళ్ళు ఎంత కంఫర్టో, వాళ్ళు కరెక్టా కాదా అని మన బుద్ధికే మనం విచారణ చేసుకోవాలి. సత్యమేది అసత్యమేందని మనం గ్రహించాలి. మనం గ్రహించినప్పుడు మాత్రమే మనం విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటాం. ఈ అర్థం చేసుకున్నది చిన్నది అర్థం చేసుకున్నా చిన్నగా దాన్ని ఆచరణకు తీసుకురావాలి. ఆచరణకు తీసుకురాకపోతే నెత్తి మీద పెద్ద బర్డెన్ అయిపోతుంది. అంతే కదా. మరి ఇప్పుడు నేను ఏదో చిన్న ఉదాహరణ కూడా ఎవరో చెప్తున్నారు, కారులో పోతుంటే ఏదో సిగ్నల్స్ క్రాస్ అవ్వడమో ఏదో జరిగిపోయింది. సరే 200 ఎంతో
ఫైనో ఏదో వేసి ఆ వాడు ఒక మాట అనడం జరిగింది. ఏంటి, ఇంత చదువుకున్న వాళ్ళే ఇలా ఉంటే మరి సమాజం పరిస్థితి ఏంటి అని అనడం జరిగింది. అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు నిజంగా 200 రూపాయల కోసం బాధ కాదు. ఆయన ఎంత మాట అన్నాడు అంటే మీలాంటి వాళ్ళే ఇలా చేస్తే సొసైటీ సంగతి ఏంటి అని. అంటే మనకి జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానాన్ని ఆచరణకి తీసుకురావాలి అంటే మనము అంటే మనకు తెలిసినటువంటి విషయం, సత్యం అనుకున్న విషయం, ఇందాక చెప్పాను కదా హెల్త్కి సంబంధించిన విషయాలు అన్నట్టు, దాన్ని పాటించడం జరగాలి. పాటించినప్పుడు మాత్రమే మనకు అది అనుభవంలో తెలుస్తుంది. లేకపోతే ఊరికినే పుస్తకాలు చదువుకోవడము వింటం తప్ప, టైం పాస్ అవ్వడం తప్ప ఇంకా ఏం ఉండదు. ఆ విధంగా అందరూ దాన్ని గ్రహించి దాంట్లో తాధ్యాత్మ్యం చెందాలని కోరుకుంటూ రేపు కంటిన్యూ.